లేనమ్మకి ఊపిరిపోతుంటే ఉన్నమ్మ నీతులు వెళ్ళబోసిందంట అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు గారు బలవంతంగా నటించిన హరహర ఈరమల్లు మూవీ గంటకు 10,000 మైళ్ళ వేగంతో అస్సాం తీరం వైపు పరుగులు తీస్తుంది. రకరకాల యాంగిల్స్ లో పవర్ బాబు గారి పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ అని సగం సినిమాని యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ఆడియన్స్ పట్టించుకున్న పాపాన పోలేదు. ట్రైలర్ కి పెయిడ్ వ్యూస్ రప్పించి ఇదే పవర్ బాబు గారి అసలు హీరోయిజం అని గుండెలు బాదుకున్నారు. ఆయాసము గుండెలో నొప్పి వచ్చిందే కానీ సినిమా పైన హైప్ మాత్రం రాలేదు. మన శరణమన్నయ్య గేమ్ డేంజర్ కి వేసిన ఫేక్ కలెక్షన్ పోస్టర్ వల్లనే ఇదంతా జరిగింది అంటున్నారు మన ట్రేడ్ పండితులు. అత్యాశ నిత్య దరిద్రమని శరణమన్నయ్య అత్యాశ మొత్తం మెగా హీరోలకే దరిద్రమై పట్టి పీడిస్తుంది. ఈ ఫేక్ పోస్టర్లతో 30 ఏళ్ల నుంచి బాగానే మేనేజ్ చేశారు పాపం. ఎలా దొరికిపోయారో ఏంటో. 100 గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందని ఆ ఒక్క పోస్టర్ తో మెగా హీరోలందరి కెరియర్ కి ఎగనామం పెట్టించాడు శరణమన్నయ్య. ఎప్పుడు వీళ్ళవి ఫేకు వాళ్ళవి ఫేకు అనేవాళ్ళు వాళ్ళ పిఆర్ టీం. తులువ నోటికి ఉలువ ఉప్పు అన్నట్టు ఒక్క పోస్టర్ తో వాళ్ళందరి నోర్లు మూయించాడు అన్నయ్య. ఎంతైనా శరణమన్నయ్య చాలా గ్రేటు. 30 ఏళ్ల అబద్ధాన్ని ఒక పోస్టర్ తో నిజం చేశాడు. ఆ విధంగా పెయిడ్ వ్యూస్ కూడా సినిమాకి హైప్ తెలియకపోయాయి. మన పవర్ బాబు మనల్నెవర్రా ఆపేది అనేవాడు. మరి విచిత్రమో యాదృచ్ఛికమో కానీ ఎవరూ ఆపాల్సిన అవసరమే లేకుండా పోయింది. ప్రీమియర్ షో అయిపోగానే ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోతారని సమాచారం. ఈవెన్ పవర్ బాబు గారితో సహా చెల్లని రూపాయికే గీతలు ఎక్కువ అన్నట్లు హైప్ లేక నానా తంటాలు పడుతుంటే అటు బయ్యర్లు ఇంకా బేరలాడుతూనే ఉన్నారు. ఇటు పరపరా టికెట్లు చింపే వాళ్ళ జాడే తెలియడం లేదు. ఇలా ఈరమల్లు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంటే గుర్రం గుడ్డిదైనా దానాకు తక్కువ లేదని హైప్ లేకపోయినా మొదటి షోకే కిడ్నీలు అమ్ముకునే రేంజ్ లో టికెట్ రేట్లు పెట్టారు. దాంతో అయోమయంలో పడ్డారు పీకే ఫ్యాన్స్. ఇన్ని రోజులు సత్రం భోజనం మటన్ నిద్ర అన్నట్లు ఉన్న పవర్ బాబు వెంటనే ప్రమోషన్స్ కి వచ్చాడు. పొద్దున ప్రెస్ మీట్లు, సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి తెగ హడావుడి చేశాడు. ఇక పవర్ బాబు ఎంటర్ అయ్యాడు. తన పవర్ తో సినిమాకి హైప్ తెస్తాడనుకుంటే లేచిన రోయ్ మగధీరుడంటే అందుకు కాదులే ఆచమనానికి అన్నాడని సినిమా ప్రమోషన్ల సంగతి పక్కన పెట్టి సొంత డబ్బా కొట్టుకున్నాడు. జనరల్ గా ఇలాంటి ఈవెంట్స్ లో స్వర డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా ఉంటుంది. మన పవర్ బాబు గారి డబ్బాకి పరడబ్బా, పరస్పర డబ్బాకి అవకాశమే లేకుండా పోయింది. లేనమ్మకి ఊపిరిపోతుంటే ఉన్నమ్మ నీతులు వెళ్ళబోసిందని పాప రత్నాల తాతయ్య పవర్ బాబు గారి మార్కెట్ కి 10 బడ్జెట్ పెట్టి సినిమా తీసి పగలు రాత్రి నిద్రపోకుండా ఆకాశం లేకి చూస్తున్నాడు. వచ్చిన వాడు సినిమాకి ప్రమోషన్లు చేసి హైప్ తేకుండా పిట్టల దొర మాదిరి పిట్ట కబుర్లు చెప్పాడు. ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఏ రోటికాడ ఆ పాట పాడటం పవర్ బాబు గారి యొక్క గొప్పతనం. అంటే ఒంగోలు వెళ్తే అక్కడే పుట్టానంటాడు, ఓర్వకల్లు వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, చెన్నై వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు. ఓవరాల్ గా ఈయన ఎక్కడ సభ పెడితే అక్కడే పుడుతుంటాడు. అక్కడే అంగన్వాడీలోనే గుడ్లు తిని పెరుగుతాడు. నిన్న ప్రీలీజ్ ఈవెంట్ లో ఇక్కడే పుట్టాను అని చెప్పలేదు. అది మన అదృష్టం. మన మీద దయదలిచి ఆ ఒక్క మాట చెప్పకుండా వదిలేశాడు. మొత్తానికైతే కొంచెం కామెడీ, కొన్ని నిజాలు, ఎక్కువ శాతం అబద్ధాలతో ఈవెంట్ ని నడిపించాడు. ఈయన చెప్పే కబూర్లకి, సొంత డబ్బాలకి ఈలలు వేసే ఆయన ఫ్యాన్స్ కి శతకోటి వందనాలు. ఈయన చెప్పిన నిజం ఏంటంటే ఇతర హీరోల మాదిరిగా నాకు మార్కెట్ లేదు, అన్ని డబ్బులు నా సినిమాలకు రావు అన్నాడు. ఇది రియాలిటీ. మన ట్రేడ్ పండితులు కూడా నెత్తి నోరు బాదుకొని చెప్పేది కూడా ఇదే. నైజాం పవర్ బాబు గారి అడ్డా, సీడెడ్ పవర్ బాబు అడ్డా అని వాళ్ళ పిఆర్ టీం తెగ లేపుతుంటారు. అన్ని అడ్డాలు ఆయనవే, డబ్బులు మాత్రం రావు. ఇప్పటి వరకు 100 కోట్ల బొమ్మ ఒక్కటి లేదు. ఆయనకి పెద్ద మార్కెట్ లేదు. వాళ్ళ సామాజిక వర్గీయులు ఇప్పటికన్నా రియలైజ్ అయితే మంచిది. ఇక కామెడీ ఏంటంటే నేను డబ్బులకు ఎక్కువ విలువ ఇవ్వను, బంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అన్నాడు. ఇది 2025లో బెస్ట్ కామెడీ. బంధాలకంత ప్రాధాన్యత ఇచ్చేవాడివి అయితే మరి నాగబాబు అంకులు ఎందుకు గతంలో మేము ఎన్నిసార్లు పిలిచినా రాడు, మమ్మల్ని పట్టించుకోడు అని కేకలేశాడు? సరే, శరణమన్నయ్య ఆరేంజీ దెబ్బకి నాగబాబు అంకుల్ తాడు మెడకేసుకుని ఫ్యాన్ కోసం తిరుగుతుంటే ఫ్యాన్ దొరకకుండా సాయం చేశావు. మరి అల్లు అర్జున్ ఎందుకు అంతలా వేధించారు? అల్లు అర్జున్ ని విపరీతంగా ట్రోల్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చివరికైనా భార్య బిడ్డల్ని కూడా అసహ్యంగా మీ ఫ్యాన్స్ అంతా ట్రోల్ చేస్తున్నా కూడా మీరు నోరు మెదపలేదే. పుష్ప 2 రిలీజ్ టైంలో నరకం చూపించారు. ఇలాంటి కామెడీ ఇంకెప్పుడు చేయొద్దు ప్లీజ్ అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఇక అబద్ధాలు ఏంటంటే అన్ని అబద్ధాలే. భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు సినిమా టికెట్ రేట్లు 10-15 పెట్టారు, అందుకే ఫ్లాప్ అయింది అన్నట్టు చెప్పాడు. భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25, 2022లో రిలీజ్ అయింది. అంతకు 3 నెలల ముందే అంటే
డిసెంబర్ 2, 2021లో బాలయ్య నటించిన అఖండ మూవీ రిలీజ్ అయింది. టికెట్ రేట్లు ఎంత? సినిమా రిజల్ట్ ఏంటి? కరోనాకి జనాలు భయపడుతున్న టైంలో కూడా 89 కోట్ల షేర్ రాబట్టాడు. ఆ తర్వాత పుష్ప సినిమా రిలీజ్ అయింది. దానికి 350 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అదెలా హిట్ అయింది అంటావు మరి? నిజం ఏంటంటే టికెట్ రేట్లు అసలు సమస్యే కాదు. పవర్ బాబుకి మార్కెట్ లేదు. ఈయన సినిమాలు చూసేది కేవలం వాళ్ళ సామాజిక వర్గీయులు. అందుకే డే 1 కలెక్షన్స్ అదిరిపోతాయి. కానీ మరుసటి రోజే కలెక్షన్స్ అన్ని డ్రాప్ అవుతాయి. లాంగ్ రన్ కూడా ఉండదు. ఇది నిజం. సరే, ఇప్పుడు ఒక్కో టికెట్ కి ఒక్కో కిడ్నీ అమ్ముకునేంత రేట్లు పెట్టారు కదా, చూద్దాం ఎన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయో ఈరమల్లుకి. ఈ విధంగా కొంచెం కామెడీగా, కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు, కొంత సొంత డబ్బాలతో ఈవెంట్ మొత్తం పూర్తయింది. అయినా గానీ యుఎస్ఏ బుకింగ్స్ ఇంకా $3 లక్షల కూడా దాటలేదు. సినిమా రిలీజ్ కి ఇంకా 2 రోజులే టైం ఉంది.